సర్వనాశనం అవ్వాలనేది ఈ ఇజ్రాయెల్ లక్ష్యం వైపే అమెరికా కూడా శక్తి పనిచేస్తూ ఉంటది. కానీ అమెరికా ఏంటంటే ఇప్పటికి కొంచెం ఈ యుద్ధం 10 రోజులు దాటిన తర్వాత ఇక్కడ అమెరికాకు ఒకటి అర్థమైంది, అసలు నేను ఎందుకు పనిచేస్తున్నాను అని. ఏంటంటే ఇరాన్ యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి. ఎవ్వరూ కూడా ఇజ్రాయెల్ ని అడగరు ఏంటి యుద్ధం ఎందుకు చేస్తున్నావు, ఆయిల్ రేట్లు పెరిగినాయని. అందరూ అమెరికాని అడుగుతారు, సూపర్ పవర్ ని. వెంటనే ట్రంప్ మీద ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు నెతన్యాహు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇరాన్ మీద ఆయిల్ డిపోస్ మీద ఎందుకు అటాక్ చేసావంటే ఇజ్రాయెల్ పట్టించుకోవడం ఇంకా చేస్తూనే ఉంది. అసలు ఇరాన్ లో ఆయిల్ డిపోస్ ని తగలపెట్టవలసిన అవసరం అమెరికాకు లేదు, అది ప్రపంచానికి విపత్తు అని. అందుకని కార్జ్ ఐలాండ్ ని అటాక్ చెయ్యదు అమెరికా, ఎందుకంటే అక్కడ ఎవ్రీడే 2 మిలియన్ బ్యారల్స్ అక్కడ సప్లై అవుతూ ఉంటది అనమాట. అందుకే దాన్ని అటాక్ చేస్తే ప్రపంచంలో ఆయిల్ సప్లై దెబ్బతింటదని అమెరికా దాన్ని అటాక్ చేయదు. ఆయిల్ వెల్స్ ని అటాక్ చేయాలి ఇరాన్, కానీ ఇజ్రాయెల్ అటాక్ చేసేటప్పటికి ట్రంప్ కు అర్థమైంది, అని ఏంటి ఆయిల్ ఎందుకు అటాక్ చేస్తున్నాం అంటే ఇజ్రాయెల్ పట్టించుకోదు, అసలు ఇరాన్ బలమే ఆయిల్ కదా, దాన్ని అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్. అప్పుడు అర్థమైంది వారి లక్ష్యాలు ఇజ్రాయెల్. ఇప్పుడు ప్రపంచానికి కూడా అర్థమైంది ఇజ్రాయెల్ చెప్పినట్టు అమెరికా వింటుంది, కానీ అమెరికా చెప్పినట్టు ఇజ్రాయెల్ వినడం లేదు. ఎందుకంటే ఇజ్రాయలీ లాబియింగ్ ఇక్కడ శక్తివంతుడు ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు, ప్రపంచ సూపర్ పవర్, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, సుప్రీం లీడర్ అయిన డొనాల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహు చేతిలో ఒక కీలు బొమ్మ. ఎందుకంటే లాబియింగ్ అంతా కూడా వైట్ హౌస్ నుంచి మొత్తం అన్ని ఇండియా, అది అమెరికాలో డీప్ స్టేట్ అంతా కూడా ఇజ్రాయెల్ చేతిలో ఉంటది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ బెంజమిన్ నెతన్యాహు ట్రాప్ లో పడి ఇటు ఇరాన్ ట్రాప్ లో పడ్డాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరుతుంది, ఇజ్రాయెల్ విజయం చెందుతుంది, ట్రంప్ ఓడిపోతున్నాడు.